కానీ ఏ జీవరాశి అయినా తన ప్రాణాన్ని తీసుకోవాలన్న ఆశ, ఆలోచన దేనికైనా ఉందా? చూసారా? మీ ఊర్లో కుక్కలు, కోళ్ళు కానీ ఇంకా మనుషులు పెంచుకునే పిల్లలు రకరకాలుగా ఉంటాయి. అన్నం పెట్టలేదను, ఇబ్బందిగా ఉందానో, నేను చనిపోతాను, నేను వెళ్ళిపోతాను అనేసి అన్న పరిస్థితులు ఎక్కడ మనను. కానీ వాటికంటే విలువైనటువంటి మనిషి ఎందుకు ఆ పరిస్థితులకు వెళ్తున్నాడు అన్న దాని గురించి ఆలోచన చేస్తే, అపవాది అనేవాడు ఏం చేస్తున్నాడు? మనిషిని చంపటానికి వాడు ఆలోచన చేస్తున్నాడని అనుకుంటాం. అసలు అపవాది అనేవాడు ఎందుకు చంపటానికి ఆలోచన చేస్తున్నాడు? చెప్పాలి, చెప్పండి, మీరు చెప్పండి. ఎందుకని అతను చంపాలని ఆలోచన చేస్తున్నాడు? తెలుసు కదా, తెలియదు. అపవాది అనేవాడు ఒక మనిషిని చంపాలి అన్న ఆలోచన ఎందుకు చేస్తాడు? వాడు సింపుల్ క్వశ్చన్, అంతే. అతనికి మీరు అవకాశం ఇస్తున్నారు కనుక, అంతే. అర్థమైందా? అవ్వ కూడా ఏం చేసింది? అవకాశం ఇచ్చింది. ఆదాము అయితే ఇవ్వలేదు. అలాగే ఈ భూమి మీద ఉన్నటువంటి మనిషి ఎందుకు వచ్చాడు అని ఆలోచన చేస్తే, అతడు దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడం కొరకే మనిషి వచ్చాడు. అంతేగాని ఒక జంతువు పుట్టింది, దానికి అర్థం ఉంది. కానీ మనిషికి అర్థం లేని పరిస్థితిలో ఉంటున్నాడంటే తన జీవితం గురించి తను ఆలోచన చేయలేదు. అంటే ఇప్పుడు పేరు చందు, ఇప్పుడు ఇతనికే తగులుతాయి. ఎందుకంటే ఆయన చేసిన పని అటుపెట్టింది. దేవుని వాక్యం కోపడంది. దేవుని వాక్యం ఎలా ఉంటుందంటే న్యాయమైనటువంటి విధానంగా ఉండాలి. ఏదో నిన్ను మెప్పించడానికో నిన్ను ఆనందపరచడానికే రాలే. ఈ కూటం పెట్టారంటే నువ్వు బ్రతికి బట్ట కట్టావు, రైటే. కానీ నీకు వాక్యం ద్వారా కొరడా దెబ్బలు వేయడానికి దైవజనులు వచ్చారు.